హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన లేబర్ సర్టిఫికేట్ని ఏ విధంగా షాప్ పర్పస్లో అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆన్లైన్లో ఏ విధంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి తప్పు లేకుండా మనం సర్టిఫికేట్ పొందాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి లేని వారు ఖచ్చితంగా చూడండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో కండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తుంటాను. సో మీకు రెగ్యులర్గా అప్డేట్ అయితే అందుతూ ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం ఏదేదో ఉంది అని అనుకుంటారా? ఏం లేదండి, మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది. ఓకేనా? సో ఆన్లైన్ సెంటర్ ఉంది కాబట్టి ప్రతి అప్డేట్ కూడా ఎడ్యుకేషన్ పర్పస్లో నేను వీడియో చేస్తుంటాను. అందుకే ప్రతిది కూడా ఆన్లైన్ సెంటర్లో ఉంటే నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. అందుకే బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉంటుంది. ఓకేనా? అందరి లేక మనం లైటింగ్స్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ ఏదో చేంజ్ చేసి నేనైతే పెట్టాను. డైరెక్ట్ ఏదున్నా చూద్దా ఇట్లా మెయిన్ రోడ్గా ఉంటుంది మన షాప్, కర్మాల్లో మంకమ్మ తోట ఏరియాలో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. ఓకేనా? సో ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి అప్లికేషన్ చేసుకోవడానికి రావచ్చు. అయితే దీనికి ఏమేం కావాలి, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, అందులో ఏమైనా అటాచ్మెంట్ చేయాల్సి వస్తుందా, ఇట్లాంటి అన్నీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకు తెలిసిన విషయాలు అయితే మీకు ప్రతిదీ కూడా ఇట్లాంటి ముఖ్యమైనటువంటి వీడియోస్ చేస్తూ వాటి గురించి చెప్తూ ఉంటాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి. లేదంటే మీరు గూగుల్లో మన తెలంగాణ లేబర్ సర్టిఫికేట్ అని వచ్చినా కూడా వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, లాగిన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అబ్లిక్ లైసెన్స్ అండ్ రెన్యువల్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ మన అప్లికేషన్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఈ లాగిన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దాని మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే యూజర్ ఐడి, పాస్వర్డ్, ఈ క్యాప్చర్ని ఇక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద కావాలి. మనకి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని ఉంది కదా, దాని మీద మనం రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేసి మనం ఒక లాగిన్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ యూజర్ ఐడి, పాస్వర్డ్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. సో దీనికి సంబంధించిన ఒక మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకోండి. ఓకే, ఇది జస్ట్ రిజిస్టర్ మనకు మనం క్రియేట్ చేసుకున్నటువంటిది. ఇక్కడ బిజినెస్ డీటెయిల్సే ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేవు. ఓకే, సో మీకు సరే వాళ్ళ పేర్లో ఎంట్రీ చేసుకుంటే ఇంకా బెటర్, ఏం లేదు. ఓకేనా? సో మీరు మీ పేరు ఇచ్చుకోండి, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చుకోండి. ఈమెయిల్ ఐడికి స్టార్ మార్క్ ఏం లేదు, అయినా కూడా ఇచ్చుకుంటే బెస్ట్. ఓకేనా? ఒకవేళ అక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ మిస్ అయితే కనుక ఆ ఈమెయిల్ ఐడికి ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే వచ్చే అవకాశం ఉంటుంది. సో అది వాళ్ళు మేలా ఫీమేలా ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళ డిస్టిక్ ఏంది, వాళ్ళ మండలం ఏంది, వాళ్ళ విలేజ్ ఏంది, వాళ్ళ అడ్రస్ ఏంది అన్నది ఇక్కడ జస్ట్ ఈ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి అయితే మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ పిన్ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి క్రియేట్ చేసుకోమంటుంది. యూజర్ ఐడి మీ ఇష్టం, ఫోన్ నెంబరే పెట్టుకుంటారా, మెయిల్ ఐడి పెట్టుకుంటారా, మీకు నచ్చిన ఒక మెయిల్ ఐడి యూజర్ ఐడి క్రియేట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఇక్కడ మొత్తానికైతే యూజర్ ఐడి ఒకటి సెట్ చేసుకోండి. ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, అదే పాస్వర్డ్ చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఓకే, సో ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ క్యాప్షన్ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ చేసేసి మీరు సెండ్ ఓటీపీ మీద అనండి. ఓకే, ఇక్కడ పైన మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఒకటి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇదే పేజ్కి వచ్చేసేయండి. ఓకే, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ లాగిన్ టు కంటిన్యూ అని కనబడుతుంది కదా. సో ఫస్ట్ పేజ్కి మనం వచ్చినాం కదా. ఇప్పుడు మనకు యూజర్ ఐడి వచ్చింది, పాస్వర్డ్ వచ్చింది కదా. సో ఎంట్రీ చేయండి, క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో లాగిన్ మీద క్లిక్ చేసినాం కదా. ఇట్లా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్త ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ద షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని కనబడుతుంది. అండ్ బిల్డింగ్ అండ్ అదర్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కూడా లేబర్ సర్టిఫికేట్ అయితే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ద కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్, ప్రిన్సిపల్ ఎంప్లాయర్, ఇక్కడ రకరకాల సర్టిఫికేట్లు అయితే ఇందులో నుంచి అయితే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మన షాప్కి సంబంధించింది మనం అప్లికేషన్ చేసుకోవాలి కదా అని అంటే కనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది కదా, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇదే పేజ్లో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే చాలా రకాల ఆప్షన్స్ అయితే కనబడతాయి. మనం దాన్ని అయితే క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ప్రొసీడ్యూర్స్ అనేవి కొన్ని మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఒకసారి వీలైతే చదువుకోండి. కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఏమేమి కావాలనేది ఇక్కడ ఉన్నాయి.
ఓకేనా. సో ఇవి కూడా మీరు ఒకసారి నీట్గా అప్లికేషన్ చేసే ముందు అయితే మీరు చదువుకోండి. నేనైతే డైరెక్ట్ అప్లికేషన్ చేస్తుంటే వెంట ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఈజీగానైతే అర్థమైపోతుంది, ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఎంప్లాయీస్ ఉంటే 100 రూపాయలు మాత్రం మనం గవర్నమెంట్కి అయితే కట్టాలి. 1 నుంచి 5 మెంబర్స్ ఎంప్లాయీస్ మన దగ్గర పనిచేస్తుంటే కనుక 500 కట్టాలి. 6 నుంచి 10 ఎంప్లాయీస్ మన దగ్గర పనిచేస్తే 1000 రూపాయలు కట్టాలి. అట్లా ఇక్కడ ఎంప్లాయీస్ పెరిగినా కొద్దీ ఇక్కడ అమౌంట్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో కిందికి స్క్రోల్ చేయండి. ఇక క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది ప్రొపరేటరీ ఫామా లేకపోతే మీ సెల్ఫ్ ఎంప్లాయా, అది రకరకాలుగా ఉంటుంది. ప్రొపరేటరీ అంటే మనం సెల్ఫ్గా ఉన్నట్టు, అండ్ పార్ట్నర్షిప్ అని కొందరు అంటారు కదా. సో అది ఏ కేటగిరీ కిందకి వస్తుందో మీరు ఆ క్లాసిఫికేషన్ ఏందో మీరు చూస్ చేసుకోవాలి. అండ్ కేటగిరీ, ఈ కేటగిరీ అంటే ఏంటంటే మనకి ఫుడ్డా లేకపోతే ఆన్లైనా లేకపోతే గ్లాసరీయా లేకపోతే ఇంకేంటిది అనేది మీ షాపు మొత్తానికైతే దేని కిందకి వస్తుంది. దానికి డ్రాప్ డౌన్ దీన్ని క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది దేని కిందకి వస్తుందో. ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఏంటిది, నేమ్ ఆఫ్ ద షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. ఇక్కడ షాప్ నేమ్ అయితే ఎంట్రీ చేసుకోండి. ఇక్కడ అడ్రస్ ఆఫ్ ద షాప్ ఎస్టాబ్లిష్మెంట్, ఇక్కడ మొత్తానికైతే మనకు షాప్ అడ్రస్ అయితే ఏ డిస్టిక్ వస్తుంది, ఏ మండలం ఉంది, ఏ విలేజ్లో ఉంది, ఆ పిన్ కోడ్ ఏంది అనేది క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పార్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు ఈ సెక్షన్ అయితే ఎంట్రీ చేయండి. అదే పేజీలో కొంచెం కిందికి వస్తే కనుక మనం ఇక్కడ మళ్ళా ఈ పార్ట్ ఒక్కసారి చూడండి. మీరు ఈ పార్ట్ మీకు ఏమైనా అర్థమైతే కనుక చదువుకోండి, లేకపోతే అది అంటే గోడౌన్ పర్పస్ అంటే వేర్ హౌస్ పర్పస్. మనకు షాప్ ఇక్కడ మెయింటైన్ చేసి మన వేరే కాంచెలి మనకు సరుకులు అనేది తెప్పిస్తూ ఉంటాం కదా ట్రాలీలో, అదన్నమాట. దానికి సంబంధించిన ఇంకైనా వేరే మీకు ఉందా అట్లా గోడౌన్ టైప్లో అంటే కనుక ఇక్కడ మనము ఎంటర్ చేయాలి, లేకపోతే దాన్ని వదిలేసేయండి, ప్రాబ్లం లేదు. ఒక 2-3 ఉంటే కనుక ఇక్కడ యాడ్ చేసి, గోడౌన్స్ ఉంటే కనుక ఇక్కడ యాడ్ చేసేసి మనం గోడౌన్స్ పేర్లు కూడా ఎంటర్ చేయొచ్చు. ఓకే. తర్వాత ఇక్కడ ఏమున్నా చూడండి, ఎంప్లాయర్ లేదా మేనేజింగ్ పార్ట్నర్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ యాజ్ ద కేస్ మే బీ అని అంటారు. ఓకే. సో ఇక్కడ మన పేరు, ఓకే, బిజినెస్ యొక్క ఎంప్లాయీ అంటే ఒకరే మెయింటైన్ చేస్తే కనుక వాళ్ళ పేరు ఎంటర్ చేయండి, వాళ్ళ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, వాళ్ళ డిజిగ్నేషన్ ఎంటర్ చేయండి. ప్రొపరేటర్ కదా, సో ప్రొపరేటర్ అయితే ప్రొపరేటర్, లే మేనేజర్ అయితే మేనేజరు. ఈ డిజిగ్నేషన్ వాళ్ళు ఏంటో ఆ పొజిషన్ అక్కడ ఎంటర్ చేయండి, వాళ్ళ ఏజ్ ఎంటర్ చేయండి, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఓకే. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇదంతా కూడా ఈ సెక్షన్ అంతా కూడా పర్సనల్ అన్నమాట. ఓకే. అంటే పర్సనల్ అంటే ఆ షాపు ఓనర్ పేరు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ ఆఫ్ ద ఎంప్లాయర్. ఓకే. దీనికి సంబంధించి మళ్ళీ ఇక్కడ నా డీటెయిల్స్ కదా, ఇందులో కూడా నా బిజినెస్ అడ్రస్సెస్ ఏముంటే కనుక ఇక్కడ సేమ్ పెట్టేసుకోండి. లేదు అంటే డిఫరెంట్ ఉన్నది అనుకోండి, సో లేదు ఇల్లు వేరు అడ్రస్ వేరు అంటే ఉంటే కనుక ఇక్కడ మీ డిస్టిక్ ఏంది, మండలం ఏంది, విలేజ్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి ఏమున్నది ఇక్కడ, మేనేజర్ ఆర్ ఏజెంట్ ఇఫ్ ఎనీ విత్ రెసిడెన్షియల్ అడ్రస్. ఎవరైనా మీకు మేనేజర్ కానీ సేమ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఏమైనా ఉన్నాయంటే ఇది నో పెట్టేసుకోండి, సరిపోతుంది. ఓకే. తర్వాత నేచర్ ఆఫ్ బిజినెస్. ఓకే. ఆ బిజినెస్ నేచర్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఆన్లైన్ సెంటర్ ఉంది, ఇదేంటిది ఆన్లైన్ సెంటర్ కాబట్టి సేల్స్ కిందకి వస్తుంది, లేకపోతే సర్వీస్ కిందకి వస్తుంది, లేకపోతే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటారు అనుకోండి, ఇదేంటిది దాని కిందకి వస్తుంది, ఫుడ్ అన్నమాట. అండ్ మనకు కిరాణా షాప్ ఉన్నది అనుకోండి, దేని కిందకి వస్తుంది, సేల్స్ కిందకి వస్తుంది. అట్లా ఎంట్రీ చేసేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ బిజినెస్ అని కనబడుతుంది కదా, ఈ కమిట్మెంట్స్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది చూస్ చేసుకున్న తర్వాత సేవ్ డాటా ఫ్రమ్ 1 to 10 ఆప్షన్స్ అయితే ఇక్కడ వరకు 10 వరకు ఎంట్రీ చేసిన వరకు సేవ్ అయితే డాటా చేసుకోండి. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 11వ పాయింట్ ఏమున్నది, ఇక్కడ మీరు చూడొచ్చు, నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఎంప్లాయీ ఫ్యామిలీ ఎంగేజ్డ్ ఇన్ షాప్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే ఈ మన షాపుకి సంబంధించిన మన వాళ్ళే ఎవరన్నా పనిచేస్తున్నారా, వాళ్ళ నేమ్ ఏంటిది, వాళ్ళు మీకు ఏమవుతారు, వాళ్ళ జెండరా, వాళ్ళు మేలా ఫీమేలా, వాళ్ళు అడల్ట్సా లేకపోతే 18 క్రాస్ చేసిన వాళ్ళ అని అడుగుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మీ షాప్లో ఎంతమంది పనిచేస్తున్నారు, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది పనిచేస్తున్నారు, అసలు ఏం పని చేస్తలేరా, మీరు ఒకళ్ళే మెయింటైన్ చేసుకుంటే 0 పెట్టుకోండి. లేదు 2-3 పని చేస్తున్నారు అంటే కనుక ఇక్కడ 2 ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 పని చేస్తున్నారు, ఒకళ్ళు మగవాళ్ళు వాళ్ళ ఏజ్, ఒకళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ ఏజ్, లేదు ఇద్దరు మగవాళ్ళు అయితే 2 మెంబర్స్ మేల్స్ అని పెట్టుకోవాలి, వాళ్ళ యంగర్ పర్సన్స్
ఎబో 18 ఇయర్స్ కదా వాళ్ళు అట్లా మెన్షన్ చేయాలన్నమాట. ఆటోమేటిక్గా టోటల్ పడతాయి, దానికి సంబంధించిన అమౌంటే ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో తర్వాత నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ ఇది ఆప్షన్, ఇది అవసరమైతే వదిలేసుకోండి, దాని ప్రాబ్లం లేదు. ఇదంతా కూడా సింగిల్ పేజ్లోనే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఈ పైనది కూడా వదిలేసేయండి. అండ్ ఇక్కడ చూడండి మనకు స్టార్ మార్క్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ మనం అటాచ్మెంట్ అయితే చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాప్ నేను మెయింటైన్ చేస్తున్నా, నా షాపు నేనే ఓనర్ని కాబట్టి ఇక్కడ ఆధార్ నెంబర్ నాది ఎంట్రీ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఐడి ప్రూఫ్ ఆఫ్ ఎంప్లాయీ నాది ఐడి ప్రూఫ్ ఇక్కడ స్కాన్ చేసి పీడిఎఫ్లో లేదంటే జేపీజీలో అటాచ్మెంట్ చేస్తున్నా. అండ్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే నా షాప్ అడ్రస్ అయితే ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కరెంట్ బిల్లా లేకపోతే సేల్స్ ట్యాక్స్ లేకపోతే హౌస్ ట్యాక్స్ అనేది అక్కడ నేను స్కాన్ చేసి పెట్టేస్తున్నా. షాప్ది తెలుగు బోర్డు స్కాన్ చేసుకొని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆఫ్ ఎంప్లాయీ నా పేరు మీద ఫర్ ఎగ్జాంపుల్ తీస్తాను కూడా నా ఫోటో ఇక్కడ చేస్తున్నా. ఆథరైజేషన్ లెటర్ ఏమైనా ఉంటే ఇచ్చుకోండి. ఇక్కడ స్టార్ మార్కులు ఉంటే మాత్రమే అవి అటాచ్మెంట్ చేయండి, లేకపోతే అవసరం లేదు. అండ్ ఇక్కడ రెంటల్ డీడీ ఆర్ సేల్ డీడీ అని కనబడుతుంది కదా, అంటే షాప్ మీద ఓన్ అయితే మీరు సేల్ డీడ్ కొన్ని పేపర్స్ ఉంటాయి కదా అవి స్కాన్ చేసి పెట్టచ్చు, లేదా రెంట్కుంటే మాత్రం రెంటల్ అగ్రిమెంట్ ఇక్కడ మీరు అటాచ్మెంట్ చేసి పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ అన్నీ ఓకే అంటే కనుక మీరు ఒకసారి ప్రీవ్యూ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒకసారి ప్రీవ్యూ మొత్తం కనబడుతుంది. ఖచ్చితంగా మీ షాప్ పేరు, మీ షాప్ అడ్రస్సు, మీ ప్రొపరేటరీ ఎవరు అంటే ఓనర్ ఎవరు, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, ఇవన్నీ మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అవసరమైతే ఒక మార్ఫికేషన్ ఉన్నది అనుకుంటే కనుక ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ చేసేసుకోండి. ఓకే ఉంటుంది కనుక ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మన నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని అక్కడ మనం ఎంతమంది ఎంప్లాయీస్ పెడితే అంతమంది డీటెయిల్స్ దానికి సంబంధించిన అమౌంట్ అయితే ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఓకేనా, ఈ అమౌంట్ అయితే మనం కట్టాలి. అండ్ దీని సర్టిఫికేట్ వ్యాలిడేషన్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఇక్కడనే మనకు ఈ విధంగా చూపెడుతుంది. ఓకే, సో ఇందులో ఏదైనా ఒక గేట్వే అనేది మీరు చూజ్ చేసుకొని ఈ 500, 550 ఏదైతే ఉందో అది అమౌంట్ అయితే కార్డు డీటెయిల్స్ మరి డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా లేకపోతే యూపీఐయా వ్యాలెట్ని యూజ్ చేసి మొత్తానికైతే ఆ అమౌంట్ని అయితే కట్టేసేయండి. మొత్తం కట్టేసినాక ఇక్కడ ఏమవుతుంది అమౌంట్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఫీడ్బ్యాక్ మీరు ఏమైనా ఇచ్చుకునే ఉంటే ఇచ్చుకోవచ్చు, లేదా మనకు ఇందులోనే ఇక్కడ హోమ్ పేజ్ అని ఉంటుంది కదా, ఈ హోమ్ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఓకే, ఇక్కడ హోమ్ పేజ్ అని కనబడుతుంది కదా, హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికెట్స్, ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అని కనబడతాయి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ మీద డౌన్లోడ్ చేసేసుకోండి, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగానైతే మనకు ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లేబర్ సర్టిఫికేట్ అని ఈ విధంగా కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది మనకి మొత్తానికైతే లేబర్ సర్టిఫికేట్, లేబర్ రిజిస్ట్రేషన్ షాప్ పర్పస్లో రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకునే పద్ధతి. సర్టిఫికేట్ కూడా ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.